కళ్యాణ్ అయితే బయట పడుకోవడం చూసి ధాన్యలక్ష్మి అయితే ప్రకాషన్ని పిలిచి అనామికకి తనకి ఏదో గొడవ జరిగినట్లుగా ఉంది. అది లేపేసి రూమ్‌లోకి వెళ్ళమని చెప్పండి అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రకాశం అయితే మా వదిన దెప్పి పొడుస్తుందనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు కానీ కొడుకు సంతోషం గురించి నువ్వు ఆలోచించలేదు కదా అని చెప్పేసి ప్రకాశాన్ని కళ్యాణ్‌ని లేపడానికి వెళ్ళి, కళ్యాణ్ ఏంట్రా ఎక్కడ పడుకున్నావు? భార్య పరువుని ఇలా తీయొచ్చా? ఎవరైనా భార్యాభర్తలు గొడవలు పడితే ఇంట్లో రూమ్‌లోనే సర్దుకుపోవాలి కానీ, ఇలా బయటనొచ్చి పడుకోకూడదని చెప్పేసి లేపుతూ ఉంటాడు. ప్రతి ఇంట్లో ఉన్నదే కదా! ప్రతి ఇంట్లో వారానికి 3 రోజులు గొడవ పడుతూనే ఉంటారు. అలానే అందరూ బయటన పడుకుంటున్నారా ఏంటా? ఎలాగోలా సర్దుకుపోవాలి అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళరు కానీ నాన్న నీళ్ళని తాగించలేరు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్. ఆ మాటలు విని ప్రకాశం అయితే ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు చేసిన పనికి వాడు చూడు ఎంత బాధపడుతున్నాడో. వాడు చూడు ఇప్పుడు ఎంత బాధపడుతూ రూమ్‌లోకి వెళ్తున్నాడో. ఆడగాని నువ్వు చేసిన పనులు నువ్వు అనామికకి సపోర్ట్ చేయకుండా ఉంటే తను కూడా కళ్యాణ్‌ని అర్థం చేసుకుంటుంది కదా! తను కూడా వింటూ ఆ కళ్యాణ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని తనకు నచ్చినట్లుగా ఉంటుంది కదా! నువ్వు చేసిన దానికి ఇప్పుడు వీడు అనుభవిస్తున్నాడు అని చెప్పేసి ప్రకాశం ధాన్యలక్ష్మిని మందలిస్తూ ఉంటాడు.